హీరో రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్రాల వివాదం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. తాజాగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోందంటూ మాల్వి ఈ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా తెలిపింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ప్రస్తుతం ఇప్పుడు పెట్టినటువంటి కేసుకు సంబంధించి మాల్వి మల్హోత్రా మరి కేసుకు సంబంధించి అసలు కంప్లైంట్లో ఏమేమి మెన్షన్ చేశారు, చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే వివరాలు తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి, మధు ఈ కంప్లైంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు రాజ్ తరుణ్, ఈ లావణ్య అలాగే మాల్వి మల్హోత్రాల విషయం అది ఎక్కడి వరకు వచ్చింది, ఎటుపోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఎంటైర్ ఈ లవ్ స్టోరీలో లవ్ ఎవరిది, స్టోరీ చెప్తున్నటువంటి ఈ కథలు చెప్తున్నటువంటి పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకు అంటే రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మరొక హీరోయిన్, అంటే ఇప్పుడు మనం ఆ హీరోయిన్ పేరు చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఆమె తనకేమీ సంబంధం లేదు, పూర్తిగా కూడా ఇదంతా కూడా కావాలని తన పేరు తీసుకొస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఆమె పేరును కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. సో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారము కొట్టుకొని అంటే వీళ్ళిద్దరు కొట్టుకోకుండా వీళ్ళిద్దరు కొట్లాట ఇంకొక వ్యక్తి, అంటే ఇంకొక మహిళ, ఇంకొక యువతిని ఇందులోకి లాగడం, అది ఎంతవరకు కరెక్ట్? ఎలాగో ఒకరి బురద ఒకరు పూసుకున్నారు కాబట్టి, అంటే లావణ్య వచ్చేసి రాజ్ తరుణ్ మీద బురద వేసింది, రాజ్ తరుణ్ వచ్చేసి లావణ్య మీద బురద వేసేసారు. వీళ్ళిద్దరూ బురదలు వేసుకుని ముఖాన్ని రుద్దుకుంటే నో ప్రాబ్లం, కానీ ఇంకొక యువతిని తీసుకుని వచ్చారు. ఇది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు గతంలో కూడా లావణ్య ఒక కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు మరొక కంప్లైంట్ కూడా ఆమె ఇచ్చింది. ఆమె దగ్గర గతంలో ఆమె తీసుకున్నటువంటి కొన్ని పర్సనల్ పిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రైట్ నౌ అయితే పోలీసులకు ఇచ్చారు. గతంలో అబార్షన్ జరిగినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే అప్పుడు వైద్యం ఎక్కడ చేయించారు, ఏ హాస్పిటల్లో చేయించారు, ఎందుకు చేయించారు అనే దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఆమె నార్సింగ్ పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అనేది, ఇప్పుడు లావణ్య ఎక్కడ ఉంది ఇప్పుడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర లావణ్య లేదు, అదేవిధంగా మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా లావణ్య లేదు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా చిలికి గాలివానలాగైతే మారింది. నిన్నటి వరకు ఆమె మైండ్లో ఏముందంటే అసలు కేసే వద్దు, నాకు ఈ కేసుకి సంబంధించి ఇంత రచ్చ అవుతుందని నేను అనుకోనే లేదు, ఎఫ్ఐఆర్లు అవ్వడము లేకపోతే రాజ్ తరుణ్కి సంబంధించి కేసు అవ్వడము, జైలుకి వెళ్ళడము, ఇటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తాను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు ఇవన్నీ కూడా జరగాలనే కోరిక కూడా నాకు లేదు. నా మనసులో ఉన్నటువంటి నేను కోరుకున్నటువంటి విషయం ఏంటంటే తనకు న్యాయం జరగాలి. దానికి సంబంధించి కొంతమంది ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి మాట్లాడతారేమో అని నేను ఈ విధంగా వచ్చాను, తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అని అయితే లావణ్య చెప్తుంది. కానీ అటు ఇటు వెళ్ళి చివరికైతే అది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది కాబట్టి ఇక ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఆమె ఒకటే కోరుతుంది, తనకు 10 సంవత్సరాల నుంచి కూడా రిలేషన్లో ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇప్పుడు ఒక్కసారిగా మరొక హీరోయిన్ ఎంటర్ అవ్వడంతో తనను వదిలేశారు కాబట్టి అలా వదలకుండా తనకు గతంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మాట ప్రకారము తనతో ఉండాలంటూ కూడా ఆమె అడుగుతుంది. ఇదే ఇప్పుడు అసలు ఎక్కడ కూడా రాజ్ తరుణ్ ఏమంటున్నాడు, నన్నొక్కనే కాదు ఈమెకు వేరే వాళ్ళతో కూడా అఫేర్స్ ఉన్నాయంటూ కూడా రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి విషయం. సో దానికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది. ఆడియోలో
మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్లో కూడా లావణ్య కాస్త వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న కొద్దీ కూడా ఒకరోజు లావణ్యకు సంబంధించినటువంటి ఆడియో బయటికి, మరొక రోజు వచ్చేసి రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి ఫొటోస్, ఇలా వన్ బై వన్ డే బై డే అనేవి బయటకు వస్తున్నాయి. ఇలా రోజుకొకటి రావడం వల్ల వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళే సమాజంలో చులకనవుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ నార్సింగ్ పోలీసులకు సెకండ్ కంప్లైంట్, రెండో కంప్లైంట్ అయితే లావణ్య ఇచ్చారు. ఇచ్చినటువంటి కంప్లైంట్లో తనకు గతంలో జరిగినటువంటి అబార్షన్ ఏదైతే ఉందో అబార్షన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని 175 పిక్స్ వరకు కూడా ఆమె అందించినట్టుగా అయితే సమాచారం. మరి అంటే ఇంత గందరగోళం జరుగుతుంది, బయట ఇంత పెద్ద చర్చ జరగడం, కేసులు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఈ ఫోటోలు ఇంత జరుగుతున్నాయి కదా, పబ్లిక్లోకి వచ్చేసింది కదా, ఇండస్ట్రీలో వాళ్ళు కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఇనిషియేషన్ ఏం లేదా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి? ఎవరైనా ఇటువంటి వ్యవహారాల్లో ఎంటర్ అవ్వాలనుకుంటే ఆ ఎంటర్ అయినటువంటి వ్యవహారం అనేది కాస్త వెయిట్ ఉండాలి. కానీ ఈ వ్యవహారానికి ఎక్కడ కూడా వెయిట్ లేదు. పోనీ ఇటువైపు న్యాయం ఉందా, లావణ్య వైపు న్యాయం ఉంది, లావణ్య వైపే వెళ్ళాలనుకుంటే అది ఈ ఆడియోలు అడ్డు వస్తున్నాయి. పోనీ రాజ్ తరుణ్ వైపు వెళ్ళాలనుకుంటే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి ఇట అంటే మీరు చూసుకోవచ్చు, ఇటువైపు వెళ్తే ఇటువైపు కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇటువైపు వెళ్తే ఇటువైపు కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఇటువైపు వెళ్ళడం కన్నా ఇటు ఉంటే మేలు, ఎటు వెళ్ళకుండా ఉండడమే బెస్ట్ అనే ఆప్షన్లో సినిమాకు సంబంధించినటువంటి పెద్దలు ఏమైనా ఉన్నారేమో చూడాలి. కానీ అలా ఉండడం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు సైలెంట్గా ఉండడం కూడా తప్పే. ఎందుకంటే అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక హీరో పైన ఇటువంటి అలిగేషన్లు రావడంతో వాళ్ళు పిలిపించి మాట్లాడి ఇంతకంటే పెద్ద ఎన్నో సమస్యలనే ఇలా చేసినటువంటి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకని సైలెంట్గా ఉంది? ఎందుకంటే మాకెందుకులే, అరే మాకు ఎటుపోతే ఏముందిలే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అరే మేమున్నాము, సినిమా వాళ్ళకు మేము చూసుకుంటాము, సినిమా వాళ్ళకి మేము న్యాయం చేస్తామంటూ కూడా ఇలా భుజాలు తరుముకుంటూ కూడా చాలామంది వచ్చేస్తారు. ఓకే మేమే పెద్దము, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మేము అలాంటి పెద్దలు ఉన్నారు, మా దగ్గరికి రావచ్చు కదా అనేటటువంటి మాటలు ఎన్నో చెప్తారు. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా కనిపించరు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా అయితే మనం చెప్పచ్చు. ఇప్పుడు లావణ్య అంటే ఫైనల్గా ఇప్పుడు కేసు మళ్ళీ పెట్టడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మధు? అండ్ అట్ ది సేమ్ టైం ఇటు రాజ్ తరుణ్ నుంచి అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు, ఈ ఫోటోలు, ఈ ఆడియో లీకులు కాకుండా కొంత ఈ సార్ట్అవుట్ చేసుకునేలా వీళ్ళ సైడ్ నుంచి అయితే ఏం రావడం లేదా, రోజు రోజుకి పెద్దదవుతుంది కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటున్నాడు అసలు ఫైనల్గా? పద్ధతి ప్రకారం న్యాయంగా కావాలనుకునేటటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా సరే ఖచ్చితంగా ఈ స్థాయిలో రోడ్డు మీదకి అయితే రాదు. అంటే నేను లావణ్య గురించి అని ఇంకొకటి గురించి పెడితే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఒక ఏ మాత్రం గొడవలు లేకుండా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా వచ్చేసి రోడ్డు మీద అయితే వచ్చి చెత్తనైతే ఇలా వేసినట్టుగా అయితే వెయ్యరు. సో అదే ఇప్పుడు జరుగుతుంది. మరి ఇంత రచ్చైన తర్వాత పోనీ ఇంత రచ్చైంది కదా అనేసి రాజ్ తరుణ్ లావణ్యను ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్. అది అయ్యింది ఏదో ఇంకా అయిపోయింది ఇంకేంటిలే అనుకునే సిచ్యువేషన్లో అయితే రాజ్ తరుణ్ వెళ్ళిపోతారు. అదే ఇదంతా కూడా అవ్వకముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వరకు అలా వెళ్ళి ఉంటే అది ఇంకోలాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడంతా కూడా బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టినట్టుగా వ్యవహారం ఉంది. కాబట్టి ఇక డెఫినెట్గా ఇది కోర్టులు, కేసులు, వ్యవహారాల వరకే తప్ప కాంప్రమైజులు, చేతులు కలుపుకోవడాలు, కాపురాలు అయితే లేవని అయితే చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ మధు.